Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు సంబంధించిన అమ్మాయి ఫిలిప్పీన్స్లో MBBS చదువుతోంది. ఆమె పేరు వచ్చేసి స్నిగ్ధ. ఆమె బర్త్డే కూడా యాక్చువల్లీ నిన్న. సో ఏమైందో ఏంటో తెలియదు కానీ సూసైడ్ చేసుకొని స్నిగ్ధ చనిపోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. యాక్చువల్లీ వాళ్ళు పటాన్ చెరులో ఉంటారు, నివాసం ఉండేది పటాన్ చెరు. అండ్ ఓన్లీ ఏకైక కుమార్తె, ఒక్క కుమార్తె మాత్రమే. ఆయన అంటే ఎవరైతే స్నిగ్ధకి సంబంధించిన ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ మాత్రం విద్యుత్ శాఖలో DEగా పనిచేస్తున్నాడు. సో ఆయన పేరు వచ్చేసి అమృతరావు. సో ఏం జరిగిందో ఏంటో తెలియదు, బట్ ఆల్ ఆఫ్ సడన్ స్నిగ్ధ చనిపోయింది అనేటువంటి వార్త స్నిగ్ధకి సంబంధించిన స్నేహితులు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు, అంటే ఎవరిని కనుక్కోవాలి ఏంటి అనేది తెలీదు. వీడియో కాల్ మాట్లాడడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా. వాళ్ళ ఫ్రెండ్స్తోని వాళ్ళ స్నిగ్ధ వాళ్ళ మదర్ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, ఇంత డిసిషన్ ఎందుకు తీసుకుంటుంది, మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆమెకు అసలు ఏ ప్రాబ్లం కూడా లేదు, ఎట్లాంటి టెన్షన్ లేదు. ఫిలిప్పీన్స్లో MBBS చదువుకుంటానని చెప్పింది. సో ఆమె చాయిస్ ప్రకారమే ఆమెను పంపించాము. చాలా బాగా చదువుతుంది స్నిగ్ధ అండ్ చాలా కూల్ పర్సన్ కూడా. అయితే ఏం జరిగింది, ఆమె పక్కన మరి ఎవరు లేరా, ఇంత పెద్ద డిసిషన్ తీసుకునే కంటే ముందు ఏమీ మాట్లాడలేదా? గత 2 రోజుల నుంచి కూడా మాకు, అంటే రోజు కాల్ చేస్తుంది, గత 2 రోజుల నుంచి కూడా ఆమె కాల్ చేసి మాట్లాడింది. ఎట్లాంటి డౌట్ లేదు, ఆమె అసలు చాలా కూల్గా చాలా హ్యాపీగానే మాట్లాడింది. రోజు ఎట్లా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది. మరి ఆల్ ఆఫ్ సడన్ ఇంత డిసిషన్ ఎందుకు తీసుకుంది? బర్త్డే రోజు, అంటే ఆ రోజు బర్త్డే రోజు midnight 3 o'clockకి ఆ అమ్మాయి చనిపోయింది అన్నటువంటిది స్నిగ్ధకి సంబంధించిన స్నేహితులు ఫిలిప్పీన్స్లో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళ తల్లిదండ్రులకి. లేదంటే ఏం చెప్పలేదు 2 days బిఫోర్ తనతో మాట్లాడింది, 2 days బిఫోర్ నాతో మాట్లాడింది, ఈరోజు ఆఫ్టర్నూన్ పృథ్వీతో మాట్లాడింది. మరి అంత సడన్ గా ఎందుకు వేసుకుందమ్మా హ్యాంగ్? ఆమె అసలు ఈరోజు పోయిందంటనా, రెస్టారెంట్కి పోయిందంట తినడానికి సాయంత్రం? అమ్మా అదే కదా ఆంటీ, మేము వేరే దగ్గర డెకరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తనయ పృథ్వీ వాళ్ళ దానికి రిసీవ్ చేయడానికి వెళ్ళారు. ఇంకా కాదమ్మా, అక్కడ వాళ్ళని అడిగావా? అక్కడ మెస్ దగ్గర కూడా ఉంటారు కదా. అసలు ఈ స్నిగ్ధ అసలు మధ్యాహ్నం మెస్కి వెళ్ళిందంటనా? అడుగుతాను ఆంటీ. నా మెస్ నుండి బయట ఉన్నారు, బయట కనుక్కోండి అమ్మా, కొంచెం డీటెయిల్స్ కనుక్కోండి. మధ్యాహ్నం అసలు మెస్కి వెళ్ళిందా లేదా, తను పొద్దున టిఫిన్కి వెళ్ళిందా, మధ్యాహ్నం మెస్కి వెళ్ళిందా, మరి ఎప్పుడయ్యింది ఇది, ఎప్పుడు చేసుకుంది, ఎంతసేపటి నుంచి రాలేదు? దరిద్రం ఇల్లు ఉన్నది, కనీసం ఒకరికొకరు కూడా పక్కన చూసుకోరు. ఫోన్ చేసుకోలేదమ్మా మీరు ప్రొద్దున నుండి తను మాట్లాడుకుంటే? సో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అంటే విదేశాల్లో చదువుకునే పిల్లలు ఎవరైతే విదేశాలకు వెళ్తారో ఫోన్ ఆర్ వాళ్ళ స్నేహితుల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అదొక పెద్ద ప్రాసెస్ కాబట్టి మరి ఏం జరిగింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే రాలేదు. వీడియో కాల్లో మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ స్నిగ్ధకి సంబంధించిన డెడ్ బాడీని చూపిస్తూ, ఆమె బెడ్లో పడిపోయిన విధానాన్ని చూపిస్తూ వీడియో కాల్లో వాళ్ళ స్నేహితులు మాట్లాడడం జరిగింది. వాళ్ళ తల్లి అడుగుతోంది అసలు ఏమైంది, మెస్ ఉంటుంది కదా, మెస్కి వెళ్ళలేదా, మార్నింగ్ వెళ్ళలేదా, మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదా, ఎవరికి కనిపించలేదా, ఎవరు కనిపించకపోతే ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు అడగలేదమ్మా, నా కూతుర్ని అనాథగా వదిలేశారా, ఎందుకు అట్లా చేశారు అనేటువంటిది పాపం తను ఏడుస్తూ ఆవేదనగా ఫిలిప్పీన్స్లో ఎవరైతే స్నిగ్ధకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీడియో కాల్ మాట్లాడినప్పుడు అడగడం జరిగింది.
సో హెల్ప్లెస్ సిచ్యువేషన్ అన్నమాట. ఇట్లా విదేశాలకు వెళ్ళిన పిల్లలు చనిపోతే అసలు తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చేయాలో ఏంటి అనేది తెలియనిటువంటి సిచ్యువేషన్. నా పేరు సిహెచ్ అమృతరావు, నా భార్య పేరు అరుణ, మా పాప పేరు సిహెచ్ స్నిగ్ధ. ఆమె ఫిలిప్పీన్స్లో మనీలా ఉండి పర్ఫెక్షన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఆమె 2021 సెప్టెంబర్ 22 తారీఖు నాడు ఇక్కడ నుంచి పంపించాము. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉంది. అయితే ఈరోజు ఆమె బర్త్డే అని చెప్పేసి నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ నేను నైట్ 9 o'clock ఆమె రూమ్కి వెళ్ళారు. మన దగ్గర 9 అంటే వాళ్ళ దగ్గర 11:30. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు డోర్ తీయకపోతే మాకు ఫోన్ చేశారు. కాల్ చేస్తే నన్ను చూడండి పెట్టబోయారంటే వాళ్ళు డోర్ బాగా లోపలికి వెళ్తే నా కూతురు అనుమానాస్పదిలో మృతి చెంది ఉంది. అంటే అనుమానాస్పదిలో వాళ్ళు అన్కాన్షియస్లో ఉంది. అప్పుడే హాస్పిటల్కి వాళ్ళు సిపిఆర్ చేసి తీసుకెళ్లారు. కానీ అప్పటికి 12:30కి డిక్లేర్ చేశారు. నైట్ 12:30కి చనిపోయిందని చెప్పేసి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ మన భారతదేశ ప్రభుత్వం దయచేసి ఇనిషియేషన్ తీసుకొని మా పాప డెడ్ బాడీ తొందరగా వేయాలని కోరుతున్నాం. అలాగే మన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేసి మాకు తొందరగా బాడీ వేయాలని కోరుతున్నాం. యూనివర్సిటీస్కి వెళ్ళి పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు, మంచిగా ప్రయోజకులు అవుతారు అండ్ వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు అనేటువంటి దీంతో పేరెంట్స్ అయితే పంపించడం జరుగుతుంది. అండ్ చాలామంది ఈ మధ్య కాలంలోనే ఒక 10 years నుంచి మాత్రం విదేశాలకు వెళ్ళే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా కావచ్చు, లేదంటే యూకే కావచ్చు, ఇట్లా ఫిలిప్పీన్స్ అయితే క్వైట్ ఫేమస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి సంబంధించి. సో చాలామంది ఎంబీబీఎస్ సీట్ ఇక్కడ ఎవరికైతే రాదో ఫిలిప్పీన్స్ బెస్ట్ ఆప్షన్ అని ఫిలిప్పీన్స్కి పంపిస్తూ ఉంటారు. స్నిగ్ధ కూడా సేమ్ వే. సో ఏం జరిగింది మరి ఏంటి, సూసైడ్కి దారి తీసిన సిచ్యువేషన్ మరి ఏమొచ్చింది, స్నిగ్ధ వాళ్ళ పేరెంట్స్కి అయితే ఏం చెప్పలేదంట, ఏం షేర్ చేయలేదంట. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ అమ్మాయి చనిపోయింది అనేటువంటి వార్తని వినాల్సి వచ్చింది ఈ పేరెంట్స్ అందరూ కూడా. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆప్షన్, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారు. బట్ అఫీషియల్స్ మాట్లాడినప్పుడు మరి ఏం చెప్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమైనా తేలుతుందా, ఎందుకు అని ఏంటి అనేది రీజన్ ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా, ఈ ప్రొసీజర్ ఫినిష్ చేయడానికైతే ఇంకో 2-3 రోజులు పట్టొచ్చు అని చెప్తున్నారు. సో సంగారెడ్డి పటాన్ చెరుకు సంబంధించిన అమ్మాయి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి అని వెళ్ళి చనిపోయిన వార్త ఇప్పుడు ఆ సంగారెడ్డి అండ్ పటాన్ చెరుకు వాసులకి ఒక రకంగా షాకింగ్ వార్త అని చెప్పొచ్చు.